కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కృపయా ధ్యాన్ దే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఎగ్జాక్ట్గా ఈ స్టోరీ మీకోసమే. ఇకపై మీరు బయలుదేరే స్టేషన్ సికింద్రాబాద్ మాత్రమే కాదు, వేరు టర్మినల్స్కి మార్చారు. కారణం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్తగా పునర్నిర్మాణం అవుతోంది. ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తీసిపోకుండా రైల్వే స్టేషన్ని ఆధునికీకరిస్తున్నారు, సుందరీకరణ చేస్తున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రైళ్ల రాకపోకల్ని మార్చారు అధికారులు. రిమెంబర్, ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, ఇంకా ప్లాట్ఫామ్లు చాలా కొత్తగా నిర్మించబోతున్నారు. 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతోటి ఒక భారీ స్కై కాంకార్స్ నిర్మాణం కూడా రూపుదిద్దుకోబోతోంది. అలాగే రిటైల్ అవుట్లెట్స్, రెస్టారెంట్స్, కియోస్కులు ఇంకా చాలా రాబోతున్నాయి. లిటరల్లీ ఇది రైల్వే స్టేషనా, ఎయిర్పోర్టా అనే స్థాయిలో దాన్ని డెవలప్ చేయబోతున్నారు. ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేసే క్రమంలో ముందుగా 2, 3, 4, 5 ఈ 4 ప్లాట్ఫామ్ ఫేజుల వారీగా మూసేయబోతున్నారు. దాదాపు 100 రోజుల పాటు, 3 నెలల కంటే పైనే ఈ పనులు నాన్ స్టాప్గా జరగబోతున్నాయి. పనులు పూర్తయ్యాక ఈ 4 ప్లాట్ఫామ్లు పునఃప్రారంభం అవుతాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రోజుకు 250 రైళ్ల రాకపోకలు సాగించేవి. వీటిలో కొన్ని రైళ్ల రాకపోకల్లో ఇప్పుడు మార్పులు అనివార్యమయ్యాయి బికాజ్ ఈ పనుల వల్ల. సో మార్పులు చేసిన ట్రైన్లు ఇకపై సికింద్రాబాద్ కాకుండా చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్, ఉమ్దానగర్ ఈ టెర్మినల్స్ నుంచి రాకపోకలు కొనసాగించబోతున్నాయి. సో అక్కడ వరకే వస్తాయి, అక్కడి నుంచే మళ్ళీ తిరిగి వెళ్తాయి. సో వాటి నెక్స్ట్ డెస్టినేషన్ ఈ 100 డేస్ అక్కడే ఉండబోతున్నాయి. ఆఫ్టర్ రెనోవేషన్ తర్వాత కూడా కొన్ని మేబీ అక్కడే ఉండిపోవచ్చు కూడా. ఇకపై చర్లపల్లి నుంచి నడిచే ట్రైన్లు 8. చర్లపల్లి నుంచి నడిచే ట్రైన్లు 8. ఆ 8 ఏంటో కూడా నేను మీకు చెప్తాను. చెన్నై సెంట్రల్ అండ్ హైదరాబాద్ ఈ ట్రైను అప్ అండ్ డౌన్ 2 ట్రైన్లు, చెన్నై సెంట్రల్ అండ్ హైదరాబాద్ టు చెన్నై సెంట్రల్. ఇది హైదరాబాద్ నుంచి చర్లపల్లికి షిఫ్ట్ అయిపోతుంది. సో ఈ ట్రైన్ ఎక్కదలుచుకున్న వాళ్ళు, దిగదలుచుకున్న వాళ్ళు ఇక చర్లపల్లి టెర్మినల్గానే ఉండాలి, హైదరాబాద్కి ఇది రాదు. నెక్స్ట్ గోరఖ్పూర్ సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ గోరఖ్పూర్. ఇది ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి నడిచేది, ఇది కూడా చర్లపల్లికి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్, ఇది కూడా సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించేవి, అది ఇక కాచిగూడకి షిఫ్ట్ అయిపోతుంది. అలాగే హైదరాబాద్ షాలిమర్, ఇది హైదరాబాద్ టు చర్లపల్లికి షిఫ్ట్ అయిపోయింది. సో ఈ ట్రైన్స్ అన్నీ ఇక నుంచి చర్లపల్లి మీదుగా లేదా కాచిగూడ మీదుగానే స్టార్ట్ అవుతాయి, అక్కడే ఎండ్ అవుతాయి, సికింద్రాబాద్ హైదరాబాద్ని టచ్ అయ్యవు. అలానే మిగతా టెర్మినల్స్కి మారినవి 30 ట్రైన్లు. చాలా ఉంది, పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, ఊరికే రఫ్గా ఒకటి చెప్తాను. విజయవాడ సికింద్రాబాద్ అండ్ సికింద్రాబాద్ విజయవాడ, ఇది ఇక సికింద్రాబాద్ రాదు, కాచిగూడకి షిఫ్ట్ అయిపోయింది. అట్లా దేర్ ఆర్ సో మెనీ 30 ట్రైన్లు ఉన్నాయి. ఇక చర్లపల్లిలో అదనపు స్టాప్ ఇచ్చినవి, స్టేషన్ ఫ్రమ్ టు కాదు, ఎక్స్ట్రా స్టాప్ చర్లపల్లికి వచ్చింది. చర్లపల్లిలో కూడా ఒక బ్యూటిఫుల్ టెర్మినల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక నుంచి కొన్ని ట్రైన్స్ ఆల్రెడీ నడుస్తున్నవి, కొత్తగా చర్లపల్లిలో కూడా ఆగుతాయి. అలా ఇచ్చినవి ఒక 6 ట్రైన్స్. ఇక సికింద్రాబాద్ కాకుండా డైరెక్ట్గా చర్లపల్లికి 32 ట్రైన్లు. సో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి చూడండి. సో ఇక నుంచి సికింద్రాబాద్ డెస్టినేషను, హైదరాబాద్ డెస్టినేషను అన్న దాంట్లోంచి బయటికి రండి 100 రోజులు. అండ్ ఆఫ్టర్ 100 డేస్ కూడా కొన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు మేబీ డెస్టినేషన్స్ చేంజ్ అయిపోవచ్చు, అది తర్వాత సంగతి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న లిస్టు ప్రకారం, ఆ లిస్టు ప్రకారం ఏదైతే కొత్త డెస్టినేషన్స్ ఉంటాయో అవే అవుతాయి. రైళ్ల రాకపోకలకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులలో భాగంగా ఈ రోజు నుంచి ప్లాట్ఫామ్ల మూసివేత జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైన్ల రద్దీని తగ్గించేందుకు కొన్ని ట్రైన్లని తాత్కాలికంగా, కొన్ని ట్రైన్లని పర్మనెంట్గా వివిధ టెర్మినల్స్కి షిఫ్ట్ చేశారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎలాంటి ట్రైన్స్ షిఫ్ట్ చేశారన్న అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, పనులు ఎప్పటి వరకు జరగవచ్చు, ఈ ప్లాట్ఫామ్ల మూసివేత ఎప్పటి వరకు, అంటే ఎన్ని రోజుల పాటు క్లోజ్ చేసే అవకాశం ఉంది? అదే ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారీ స్థాయిలో రీడెవలప్మెంట్ వరకు దాదాపు 720 కోట్లతో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 40-45% వర్క్స్ పూర్తయ్యాయి. అలాగే మిగతా వర్క్స్ కూడా దాదాపు నెక్స్ట్ ఇయర్ మిడిల్లో వరకు కంప్లీట్ అయ్యి ప్రజలకి అందుబాటులోకి రాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ వర్క్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఇవాల్టి నుంచి కొన్ని ప్లాట్ఫామ్స్ని పర్మనెంట్గా మూసివేయడం జరుగుతుంది.
ఎందుకు అని అంటే మనకి ముఖ్యంగా లిఫ్ట్స్, ఎస్కలేటర్సు, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఎయిర్ కాన్కోర్సు, వాటికి సంబంధించిన ఫౌండేషన్స్ వేయడము, ప్లాట్ఫామ్స్ పైన అంటే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇవాళ రోజు నుంచి 5, 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఒక 13 రోజుల వరకు కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఫర్దర్గా వర్క్ క్యారీ అవుట్ చేయడానికి 4, 5 అలాగే 3, 4 ప్లాట్ఫామ్స్ కూడా అలా 50 రోజులు దాదాపు మిడిల్ ఆఫ్ జూలై వరకు కూడా ఈ వర్క్ సాగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్ టు డిసెంబర్ వరకు కూడా మిగతా ప్లాట్ఫామ్స్ని అలా స్పేర్ చేస్తూ అంటే ఫేజ్ వైజ్గా ఒక 2 ప్లాట్ఫామ్స్ని వర్క్కి వదిలేసి మిగతా 8 ప్లాట్ఫామ్స్లో ట్రైన్ రన్నింగ్ చేస్తూ ఈ వర్క్స్ని క్యారీ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి మూవ్ అవుతుంటాయి? ఆ ట్రైన్లకు సంబంధించి ఇప్పుడు మా ప్లాట్ఫామ్లు మూసివేశారు కాబట్టి ఎన్ని ట్రైన్స్ మనకి షిఫ్ట్ చేశారు, ఎక్కడెక్కడికి షిఫ్ట్ చేశారు దాంట్లో? అదే దాదాపుగా 200 పైచిలుకు ట్రైన్లు ప్రతిరోజు సికింద్రాబాద్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి, ప్యాసింజర్ ట్రైన్స్. అయితే ఈ వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ట్రైన్స్ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని పర్మనెంట్ బేసిస్లో షిఫ్ట్ చేశాము. అందులో 8 ట్రైన్స్ని అంటే చెర్లపల్లి, కాచిగూడ వైపు మళ్లించడం జరిగింది. అలాగే ఒక 60 ట్రైన్స్ని అంటే టెంపరీగా ఈ వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఒక 30 ట్రైన్స్ని అంటే టర్మినల్ చేంజ్ చేయడం జరిగింది. అంటే సికింద్రాబాద్లోని ఆరిజినేట్ టర్మినేట్ అయ్యే ట్రైన్స్ని మనకి ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన మల్కాజ్గిరి, నాంపల్లి, కాచిగూడ వాటికి తరలించడం జరిగింది అంటే టెంపరీగా. అలానే ఒక 30 ట్రైన్స్ని డైవర్స్ చేయడం జరిగింది. డైవర్షన్ అంటే మనకి త్రూలో వయాలో సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్స్ని ఈ వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ కాకుండా మనకి బైపాస్ లైన్ అయిన మౌలాలి, అమ్ముగూడ లేదా మౌలాలి, దయానంద్ నగర్, నిజామాబాద్ వైపు అలా కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతుంది. సో ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మనకి ఇది రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ జరిగి ఎప్పటికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది? అదే ముఖ్యంగా ఈ స్టేషన్ వర్క్స్ అంటే ఇప్పుడు దాదాపు అంటే వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇయర్ అంటే మే, జూన్ వరకు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల విషయానికి వస్తే ఇలా కొన్ని ట్రైన్స్ని టెంపరీగా అలా షిఫ్ట్ చేశాము ఇబ్బంది కలగొద్దని. అయితే మిగతా దాదాపు 8 ప్లాట్ఫామ్లలో రెగ్యులర్ బేసిస్లో ట్రైన్ ఆపరేషన్ జరుగుతాయి. కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించి అంటే దానికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్, బ్యారికేడింగు, సైనేజెస్ అన్నీ నెలకొల్పాము. స్టేషన్ సిబ్బంది కూడా ఆర్పిఎఫ్ కానీ టికెట్ చెక్కింగ్ సిబ్బంది కూడా అంటే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా గైడ్ చేసేందుకు కూడా ఉన్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో ఒక అధునాతన రైల్వే స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ తరహాలో రాబోతుంది. అయితే ఏమాత్రం చిన్నపాటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని గమనించి అంటే ప్రయాణికులు అంటే వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కూడా ఇబ్బంది కలగకుండా అలాగే స్టేషన్లో వర్క్స్ జరిగే చోట కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మనం. చెర్లపల్లికి షిఫ్టింగ్ అయినటువంటి ట్రైన్లకు సంబంధించి కూడా అక్కడి వరకు ఎంఎంటీఎస్తో పాటు రెగ్యులర్ ట్రైన్స్ అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మనకు రోడ్ కనెక్టివిటీలో భాగంగా అందుబాటులో ఉన్నాయి. సో ఈ అంశాలని ప్రయాణికులు దృష్టిలో పెట్టుకొని రైల్వే ప్రయాణాన్ని కొనసాగించాలి. రైల్వే అధికారులకు ఈ రీడెవలప్మెంట్లో పనిలో భాగంగా సహకరించాలనేది రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఎల్ఎందర్ రెడ్డి, టీవీ 9 హైదరాబాద్.